డిమార్ థియరంలో సిక్స్త్ ప్రాబ్లం. ఇఫ్ n is positive integer and z equal to 6 theta, then show that z power of 2n minus 1, z power of 2n plus 1 that equal to I tan n theta అని ప్రూవ్ చేయాలి. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఫస్ట్ మనకు z ఈక్వల్ టు 6 theta, z ఈక్వల్ టు 6 theta. మరి 6 theta అంటే దేనికి ఈక్వల్గా ఉంటుంది? మనకు cos theta ప్లస్ I sin theta. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకు ఎల్ఎస్ఎస్ ఫంక్షన్ ఎంత ఇవ్వడం జరిగింది? ఎల్ఎస్ఎస్ ఫంక్షన్ z పవర్ ఆఫ్ 2n మైనస్ 1 బై z పవర్ ఆఫ్ 2n ప్లస్ 1 దట్ ఈక్వల్ టు z అంటే ఏంటి? ఇక్కడ మనకు cos theta ప్లస్ I sin theta హోల్ పవర్ ఆఫ్ 2n మైనస్ 1 బై cos theta ప్లస్ I sin theta హోల్ పవర్ ఆఫ్ 2n ప్లస్ 1. ఇక్కడ మనకు cos theta ప్లస్ I sin theta హోల్ పవర్ ఆఫ్ 2n ఉంది. మరి మనకు cos theta ప్లస్ I sin theta హోల్ పవర్ ఆఫ్ n అంటే ఏం రాసుకోవచ్చు? cos n theta ప్లస్ I sin n theta. అంటే ఇక్కడ మనకు cos ఆఫ్ 2n into theta 2n theta ప్లస్ I కి I రాసాను, sin 2n into theta sin 2n theta minus 1 whole by డినామినేటర్ ఇక్కడ ఏముంది? మనకు డినామినేటర్ లో cos theta plus I sin theta whole power of n, కాబట్టి cos of 2n into theta 2n theta plus I sin 2n into theta sin 2n theta plus 1 ఉంది కాబట్టి ప్లస్ 1 రాస్తున్నాను. ఈ విధంగా రాస్తున్న తర్వాత cos 2n theta minus 1, cos 2n theta minus 1 ఇందులోకి నేను ఏం కామన్ ఇస్తున్నాను? మైనస్ కామన్ ఇస్తున్నాను. ఈ మైనస్ 1 లోకి వెళ్ళి మైనస్ కామన్ ఇస్తే ఇక్కడ ఏం వెళ్తే మనకు 1, ఇక్కడ ప్లస్ 2 ప్లస్ cos 2n theta ఉంది. ఇందులోకి వెళ్ళి మైనస్ కామన్ ఇస్తాను కాబట్టి ఏమవుతుంది? 1 cos 2n theta అవుతుంది. మిగిలిన ఫంక్షన్ ఇక్కడ ఏముంది? I sin 2n theta డివైడ్ బై ఇక్కడ మళ్ళా డినామినేటర్ లో ఇక్కడ ఏముంది? ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ cos 2n theta ఉంది, cos 2n theta. మిడిల్ ఫంక్షన్ ఏముంది? ప్లస్ I sin 2n theta. ఈ విధంగా రాసిన తర్వాత మనకు ఇక్కడ 1 మైనస్ cos 2n theta, మనకు 1 మైనస్ cos 2 theta అంటే ఫార్ములా ఉంది. ఏంటిది? మనకు 2 sin స్క్వేర్ theta. అదే విధంగా డినామినేటర్ ఏముంది? 1 ప్లస్ cos 2n theta 1 ప్లస్ cos 2 theta రూపంలో ఉంది. 1 ప్లస్ cos 2 theta అంటే ఫార్ములా ఏంటిది? మనకు 2 cos స్క్వేర్ theta. అదే విధంగా న్యూమరేటర్ డినామినేటర్ లో sin 2n theta ఉంది. ఇది ఏ ఫార్ములా పోలి ఉంది? sin 2 theta. sin 2 theta అంటే ఫార్ములా ఏంటిది? మనకు 2 sin theta cos theta. ఈ వాల్యూస్ ఈ ఫార్ములాతో ఇక్కడ సబ్మిట్ చేస్తే ఏమవుతుంది? ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసుకున్నాము. 1 మైనస్ cos 2n theta 1 మైనస్ cos 2n theta అనేది 1 మైనస్ cos 2 theta తో పోలి ఉంది కాబట్టి 2 sin స్క్వేర్ ఇక్కడ theta పొజిషన్ లో ఇక్కడ n theta ఉంది కాబట్టి మైనస్ 2 sin స్క్వేర్ n theta అవుతుంది ప్లస్ I sin 2n theta అనేది sin 2 theta తో పోలిక ఉంది కాబట్టి 2 sin theta cos theta 2 sin theta ప్లేస్ ఇక్కడ ఎంత ఉంది? n theta cos, ఇక్కడ theta ప్లేస్ లో ఏముంది? n theta cos n theta హోల్ డివైడ్ బై 1 ప్లస్ cos 2n theta 1 ప్లస్ cos 2 theta తో పోలి ఉంది కాబట్టి 2 cos స్క్వేర్ ఇక్కడ theta పొజిషన్ లో ఇక్కడ n theta ఉంది కాబట్టి n theta సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. మధ్యలో ప్లస్ I sin 2n theta అనేది sin 2 theta తో పోలిక ఉంది కాబట్టి ఇక్కడ 2 sin theta cos theta 2 sin theta ప్లేస్ లో n theta ఉంది, cos theta ప్లేస్ ఇక్కడ n theta ఉంది కాబట్టి cos n theta అవుతుంది. దట్ ఈక్వల్ టు 2. ఇక్కడ మనకు మైనస్ ఉంది, మనకు వాల్యూ తెలుసు I స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 1 కాబట్టి ఇక్కడ మైనస్ ప్లేస్ లో దేన్ని రిప్లేస్ చేయడం అవుతుంది? I స్క్వేర్ మైనస్ 2I స్క్వేర్ మైనస్ 1 ప్లేస్ లో I స్క్వేర్ రిప్లేస్ చేయడం జరుగుతుంది. sin స్క్వేర్ n theta ప్లస్ 2 into I 2I sin n theta cos n theta హోల్ డివైడ్ బై డినామినేటర్ ఏముంది? 2 cos స్క్వేర్ n theta ప్లస్ 2 into I 2I sin n theta cos n theta.
ఓకే, దట్ ఈక్వల్ టు ఇక్కడ న్యూమరేటర్లో 2 కామన్ ఉంది, ఐ ఫంక్షన్ కామన్ ఉంది, సైన్ ఎన్ టీటా ఫంక్షన్ కామన్ ఉంది. కాబట్టి న్యూమరేటర్లకి ఏం కామన్ చేయొచ్చు? 2i సైన్ ఎన్ టీటా కామన్ తీసాము. కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్లకి ఏమవుతుంది? 2 కామన్ తీసాము, ఒక ఐ ఫంక్షన్ కామన్ తీసాము కాబట్టి ఇంకేమవుతుంది? ఐ. ఒక సైన్ ఎన్ టీటా ఫంక్షన్ కామన్ తీసాము కాబట్టి ఇంకోటి ఏమవుతుంది? సైన్ ఎన్ టీటా మిగులుతుంది. ప్లస్ ఇక్కడ ఆల్రెడీ 2i కామన్ తీసాము, సైన్ ఎన్ టీటా కామన్ తీసాము కాబట్టి ఏం మిగులుతుంది? కాస్ ఎన్ టీటా మిగులుతుంది. హోల్ డివైడ్ బై, ఇప్పుడు డినామినేటర్ అబ్జర్వ్ చేసినప్పుడు డినామినేటర్కి ఏం కామన్ ఉంది మనకు? రెండు ఫంక్షన్లకి ఏం కామన్ ఉంది మనకు? 2 కామన్ ఉంది, 2 కామన్ ఉంది. తర్వాత ఇక్కడ కాస్ ఎన్ టీటా, ఇక్కడ కాస్ ఎన్ టీటా కామన్ ఉంది కాబట్టి కాస్ ఎన్ టీటా కామన్ తీసినాము. కామన్ తీసినప్పుడు ఫస్ట్ దానిలో 2 కామన్ తీసినాము, కాస్ ఎన్ టీటా కామన్ తీసినాము కాబట్టి ఏం మిగులుతుంది? కాస్ ఎన్ టీటా. ప్లస్ సెకండ్ ఫంక్షన్లోకి వెళ్ళి 2 కామన్ తీసాము, ఇంకేం మిగులుతుంది? ఐ. ఆల్రెడీ కాస్ ఎన్ టీటా కామన్ తీసినాము కాబట్టి ఏం మిగులుతుంది? సైన్ ఎన్ టీటా మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ కామన్ తీసిన ఫంక్షన్ న్యూమరేటర్ ఏముంది? కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా. డినామినేటర్ ఏముంది? కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా. బోత్ ఫంక్షన్స్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. క్యాన్సిల్ చేసిన తర్వాత ఇక్కడ కామన్ తీసిన ఫంక్షన్లో న్యూమరేటర్లో 2, డినామినేటర్లో 2 క్యాన్సిల్ కావడం జరుగుతుంది. దట్ ఈక్వల్ టు న్యూమరేటర్ ఏమి మనకు? ఐ సైన్ ఎన్ టీటా బై కాస్ ఎన్ టీటా. సైన్ టీటా బై కాస్ టీటా అంటే టాన్ టీటాకు ఈక్వల్గా ఉంటుంది కాబట్టి సైన్ ఎన్ టీటా బై కాస్ ఎన్ టీటా ఏమవుతుంది మనకు? టాన్ ఎన్ టీటా అవుతుంది. ఈ విధంగా మనకు ఎల్ఎస్ఎస్ ఫంక్షన్ నుంచి ఆర్ఎస్ఎస్ సాల్వ్ చేయడం జరుగుతుంది.